బ్రహ్మ జిజ్ఞాస. జీవాత్మకు పరమాత్మకు విడదీయరాని రీతిలో విశిష్టమైన ఐక్యము ఉన్నా ఆ జీవబ్రహ్మముల యొక్క స్వరూప స్వభావాలు పూర్తిగా వేరైనందువలన వాటికి సాంకర్యము ఏర్పడనందువలన ముముక్షువైనటువంటి జీవుడు అనాది కర్మబంధం చేత ప్రాప్తమైనటువంటి జన్మ పరంపర నుండి విముక్తిని పొందటం కోసం సదాచార్యులను ఆశ్రయించాలి. అతని ఆర్తిని జిజ్ఞాసను గుర్తించి ఆచార్యులు ఈ వేదాంత శాస్త్రోపదేశం చెయ్యటం అనేది అత్యంతం సముచితం కాగలరు. జగత్తు ఏనాడు ఏ ప్రమాణం చేత కూడా లేదు అని బాధితం కానందువలన సత్యమే సర్వానుభవ సిద్ధమే. అందుచేత ప్రతి జీవునికిని కలిగేటువంటి దుర్భరములైన సంసార తాపత్రయాలను తొలగించుకోవడం కోసం అతడు చేసేటువంటి భగవదుపాసనం అత్యంత ఆవశ్యకం. లోకానుభవానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి మతం వలె కాకుండా అనుభవానికి అతి సన్నిహితమైనటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతం మీద కొందరు అసూయతో చేసేటువంటి ఆక్షేపాలకు సముచితమైనటువంటి సమాధానాలు కూడా చెప్పి ఉన్నారు. వాటిని గురించి ఒకసారి అవధరించండి. బ్రహ్మము అంటే ఏమిటో తెలిస్తే, బ్రహ్మము అనగా ఏమిటో తెలిసే ఈ బ్రహ్మ జిజ్ఞాస అన్నది చేస్తున్నారా, లేక బ్రహ్మము అంటే ఏమిటో తెలియకుండానే జిజ్ఞాస చేస్తున్నారా? ఇంతకు ముందే గనక బ్రహ్మమును గురించి తెలిసి ఉంటే ఇక జిజ్ఞాస ఎందుకు? పూర్వం తెలియదు కాబట్టే ఈ జిజ్ఞాస. అంటే తెలియని దాన్ని గురించి జిజ్ఞాస కలిగే అవకాశమే లేదు కదా. ఇది ఒక ఆక్షేపం. ఇది అసూయాపరులు చేసే ఆక్షేపం. సర్వజగత్తుకు కారణభూతంగా ఒక మహావ్యక్తి, ఒక పరమాత్మ ఉన్నాడు అని శృతులు చెబుతున్నాయి, వింటున్నాం. ఆ పరమాత్మ సేవతో సర్వదుఃఖములు కూడా పోతయ్యని, తొలగిపోతాయని, సర్వపురుషార్థాలు కూడా సిద్ధించగలవని పెద్దల మాట, శృతుల ఉపదేశం. ఆ మహావ్యక్తి ఎవరు అని జిజ్ఞాస. తానంటే, తాను అంటే దేహం మాత్రమేనా? నిత్యమైన తన స్వరూపం దేహం కంటే వేరా అనేది ఇంకో జిజ్ఞాస. దుఃఖ నివారణ పూర్వకంగా తన శాశ్వత ఆనంద ప్రాప్తి కోసం ఏమి చేయాలి అనేది ఇంకొక జిజ్ఞాస. ఆ లభించే మోక్షఫలం ఎటువంటిది అని కూడాను జిజ్ఞాస. ఇటువంటి జిజ్ఞాసా పరంపరలను తొలగించుకోవటం కోసమే తత్వవేత్త అయినటువంటి సదాచార సంపన్నులైన ఆచార్యులను ఆశ్రయించుట. ఆచార్యుల వారి ఉపదేశంతో సర్వ వేదాంతార్థాలను అధ్యయనం చేయటం అత్యంత ఆవశ్యకం కదా. కాబట్టి తెలిసింది కొంత అయితే
తెలియంది మరెంతో ఉంది. కాబట్టి వేదాంత అధ్యయనారంభం కర్తవ్యం అని విశిష్టాద్వైత సమాధానం. జగత్తు మొత్తానికి కారణభూతంగా అనాది సిద్ధమైనటువంటి ఆ బ్రహ్మమును గురించి చర్చ ఎందుకు? అది పాత విషయమే కదా. దాని మీద వ్యర్థమైన ఇంత పెద్ద చర్చ ఎందుకు? కాకస్య కతిదంతాః, కాకదంత పరీక్ష వలె ఇదంతా వ్యర్థం కాదా? కాకికి ఎన్ని పళ్ళున్నాయి అని వ్యర్థ విచారం ఎవరైనా చేస్తారా? ఇది కూడా వ్యర్థాక్షేపమే. మీ ఇంట్లో భూగర్భంలో ఒక బంగారపు గని ఉంది. ఎన్నో తరాలుగా దానిని తెలుసుకోకుండా, తెలియక మీరు కటిక దారిద్ర్యంతో అలమటిస్తున్నారు. రోజు ఆ నేల మీదే తిరుగుతూ ఉన్నా గుర్తించలేక కష్టాల పాలవుతున్నారు. ఆ నిధిని తవ్వి పైకి తీసుకుని సర్వసంపదలను సుఖాలను పొందండి అని ఒక పరమార్థవేత్త అయిన ఒక మహాయోగి చెబితే, ప్రయోజనవంతమైన ఆ పనిని లోకం ఉత్సాహంతో సాధించుకుంటుంది కానీ వదిలిపెట్టదు కదా. అలాగే జిజ్ఞాసాపూర్వకమైనటువంటి ఈ వేదాంత చర్చ, ఉపనిషత్తులు తద్యథా హిరణ్యనిధిం అక్షేత్రజ్ఞాః ఉపర్యుపరి సంచరంతో న విదుః ఏవం ఇమాః ప్రజాః అంటూ బంగారపు గనితో పోల్చి మన హృదయంలో అంతర్యామి అయి సన్నిహితుడై ఉన్నటువంటి ఆ పరమాత్మను గురించి తెలియజేసి, ఆ దివ్యమూర్తిని ఉపాసించి ఆరాధించి శ్రేయస్సులను పొందమంటున్నది. అటువంటి వేదాంతముల మీద చర్చ కాకదంత పరీక్ష వంటిది కాదు కదా. మనం అనాదిగా చేసి ఉన్నటువంటి వివిధ ప్రబల పాపాలకు శిక్షగా ఈ దేహ కారాగారంలో మనం బంధించి ఉన్న ఆ పరమాత్మను ఉపాసిస్తే తప్ప, శరణు వేడితే తప్ప మనను మనం విడిపించుకోగలమా? మనవి కర్మపరాధీనమైన బ్రతుకులు కదా. ఆర్తితో ఈ వాస్తవాన్ని గుర్తించి మనం భగవత్ సేవకు ఉన్ముఖులం కావాలి అని శాస్త్రం ఘోషిస్తోంది. కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస ఆవశ్యకమే. అందరము ముక్తికి భగవత్ సేవకు అధికారులమే, రండి అని భగవద్రామానుజులు వినత వివిధభూత వ్రాత రక్షైక దీక్షే అని శ్రీభాష్య మంగళ శ్లోకంలో భగవంతుని సౌలభ్య సౌశీల్య మహౌదర్యాది గుణాలను తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇంకొక ఆక్షేపం, ఇవి అందరూ చెప్పే విషయాలే కదా, భగవద్రామానుజ సిద్ధాంతంలో అపూర్వ విషయం ఏముంది అని. ప్రతి మతంలోనూ ఆ మతకర్త ఇతరులెవ్వరూ చెప్పని కొన్ని అపూర్వ విషయాలను ప్రతిపాదిస్తారు. అది ఆ మతంలో ఉన్న ఇతర వ్యావృత్తమైన ప్రత్యేకత. ఇలా అపూర్వ బోధన చేసేది, ఈ అపూర్వార్థ బోధనం అనేది ప్రాయశః సర్వమత సాధారణమైన అంశమే. అలా కానప్పుడు ఆయా మతాలకు ప్రాముఖ్యమే లేదు. అటువంటి అపూర్వ విషయాలనే ఆయా మతాలకు ప్రతితంత్ర విషయాలు అంటారు. అటువంటి అపూర్వ సాధారణ విషయాలు శ్రీ రామానుజాచార్యుల వారి సిద్ధాంతంలో ఏమున్నాయి?
అని ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తి యొక్క అభిప్రాయం. ఏ సిద్ధాంతకర్తలు కూడా చిదచిన్మిశ్రమైన జగత్తును పరమాత్మకు శరీరంగా ప్రతిపాదించలేదు. అంతర్యామిగా పరమాత్మ అన్నింటిలో అంతర్గతుడై నియామకుడై ఉన్నాడు అని ఏ మతస్థులు ప్రధానాంశంగా గ్రహించలేదు. శరీరవాచకములైనటువంటి శబ్దాలు శరీరాంతర్వర్తి ఆత్మ వరకు బోధకములై పర్యవసిస్తున్నాయి అని ఏ ఇతరులు బోధించలేదు. ఇవే రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైతంలో ప్రతితంత్ర విషయాలు. ఇలా జగద్బ్రహ్మములకు ఉన్నటువంటి శరీరాత్మభావ రూప సంబంధం విడదీయటానికి వీలు లేనటువంటి పృథక్సిద్ధ్యనర్హమైన అపృథక్సిద్ధమైన విశిష్టాద్వైత సిద్ధాంతానికి మూలాధారం. అలా అభేద శృతులకు ఇటు భేదశృతులకు సమంజసమైనటువంటి సమన్వయాన్ని చెప్పటానికి కీలకమైన ముఖ్య హేతువు ఇదే. ఎన్నో శృతులలో విస్పష్టంగా చెప్పి ఉన్న ఈ శరీరీ భావ సంబంధాన్ని గ్రహించనందువల్లనే ఇతర మతముల మీద సమాధానం చెప్పలేని పలు ఆక్షేపాలు ఏర్పడ్డాయి. వాటికి వాళ్ళిచ్చిన ప్రత్యుత్తరాలన్నీ కూడా అసంతృప్తికరాలుగానే మిగిలిపోయినాయి. రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని లోతుగా అర్థం చేసుకుని పరిశీలించినట్లయితే, అలా పరిశీలించిన ఎందరో అర్వాచీన మతాచార్యులు, శ్రీరామానంద, స్వామినారాయణ సంప్రదాయస్థులు, నింబార్క చైతన్యాది మతస్థులు తత్వనిర్ణయ విషయంలో మాకు రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైతవాదమే అనుసరణీయమైనదని ముక్తకంఠంగా తమ తమ సిద్ధాంత గ్రంథాల్లో పేర్కొన్నారు. ఇంతెందుకు, వైదిక శైవ సంప్రదాయస్థులు కూడా ఈ విశిష్టాద్వైత పద్ధతినే పరిగ్రహించి ఉన్నారు. శివ విశిష్టాద్వైతము అని, శాక్తులు శక్తి విశిష్టాద్వైతము అని కూడాను ప్రత్యేకంగా పేర్కొన్నారు. తదిహ కిల శృతిమతం రామానుజీయం మతం అని పెద్దలు నిష్పక్షపాత బుద్ధితో ప్రశంసించినట్లు సర్వశ్రుతి సమ్మతం, లోకానుభవానికి అవిరుద్ధం అయిన ఈ విశిష్టాద్వైత సిద్ధాంతం సర్వజనాదరణీయం అని, శ్రీనివాసుడే పరతత్వమని, ఉపాసనాత్మకమైన భక్తియే ఉజ్జీవనమైన సాధనము అని, బ్రహ్మణి శ్రీనివాసే పరస్మిన్ సేముషి భక్తి రూప అని, ఈ అఖిల భువన అనేటువంటి మంగళ శ్లోకంలో, శ్రీభాష్య మంగళ శ్లోకంలో వాచ్య వ్యంగ్య పద్ధతులలో సంక్షిప్తంగా తెలియజేశారు. వేదాంత దేశికుల వారు దశవిధార్థ విశేషాలను, సుతప్రకాశికలో కూడా ఎన్నో విశేషాలను వివరించి ఉన్నారు ఈ శ్లోకం మీద. అయినా కూడా సంఖ్యానిర్దేశపూర్వకంగా విశదీకరించటం, కొన్ని అపూర్వార్థాలను కూడా ఆవిష్కరించటం మంచిదే కదా. అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధభూత వ్రాత రక్షైక దీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా.